ఏమైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేయడం అంటే చాలా డేరింగ్ అని చెప్పాలి. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయస్, మొత్తానికి అయితే మనము బిజినెస్ స్టార్ట్ చేస్తాం తిరుపతిలో. చూడండి, సో గాయస్ చూడండి, మన షాప్ అయితే రెడీ అవుతుంది. సో తిరుపతిలో అయితే మనమైతే బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం ఫైనలీ. సో చూడండి, మన షాప్ అయితే రెడీ అవుతుంది. సో అడ్రస్ ఎక్కడో చెప్తాను గాయస్ తొందరలోనే. సో గాయస్ చూడండి, మన షాప్ అయితే రెడీ అవుతుంది. సో కనిపిస్తుంది కదా పెయింట్ అంతా. సో అది నేను వేసాను గాయస్. ఇంకా ఫ్లోరింగ్ అయితే చూడండి. సో చాలా డిలే అయితే అవుతుంది. ఇప్పటికే 1.5 lakh అయితే అయిపోయింది. ఇంక మా దగ్గర డబ్బులు కానీ లేవు. సో అందుకనేసి పెయింట్ కానీ మేమే వేసుకుని వస్తున్నాం గాయస్. చూడండి పెయింటింగ్. సో నేనే వేసాను. ఇంకా చూడండి, ఈ టాప్ అంతా నేనే వేసాను గాయస్, టాప్ అక్కడ. సో ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు. సో చూద్దాం. ఓపెనింగ్ అయితే తొందరగా అయిపోవాలి, మీరందరూ రావాలి. సో రాసి చూడండి, ఇప్పుడే పెయింట్ అయింది. సో మనకైతే అల్లంటి వచ్చేసింది. సో చూడండి మొత్తం హ్యాండ్స్ అంతా. సో వెనకాలంతా వేసాను. సో పెయింట్ అయిపోయింది. సో పెయింట్ తెచ్చుకోవాలి. మనమైతే ఒక అల్లంటి తాగేద్దాం ప్రస్తుతానికి అయితే. చూడండి, సో రాసి చూడండి, టైం అయితే 11:30 అవుతుంది నైట్. సో నేనైతే చూడండి నా ఓన్గా ఫిక్స్ అయితే అనిపిస్తున్నాను మాకు. సో చూడండి, ఇంకా ఆవాలి, మనకు వచ్చి ఆ వాళ్ళు ఉంది. మళ్ళీ చూడండి గాయస్, మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ వాళ్ళు ఉంది. ఇంకా మనకి బ్యాంక్ చాలా ఉన్నాయి. సో ఇంకా చాక్లెట్ ఉన్నాయి కానీ. సో మనకైతే అయినంతవరకైతే ప్రస్తుతానికి అలా ఫిక్స్ చేసినట్టు. సో డబ్బులు తక్కువ వాళ్ళే గాయస్, మా ఊరిగా మళ్ళీ చేసుకోవాలి. సో చేసుకున్నాను. చూడండి పక్కకి తెలవాలి సార్ ఒక రోజు. చూడండి, సో గాయస్ చూడండి, ఫస్ట్ ఫ్లెక్స్ అయితే వేసాను. సో ఇంకా చాలా ఉంది టైం అయితే. సో చూడాలి ఇంకా ఎంత టైం పడుతుంది చూడాలి. ఐస్ చూడండి చాలా రెడీగా ఉన్నాయి. 4 days నుంచి నిద్ర లేదు గాయస్. డే అండ్ నైట్ కష్టపడుతూ ఉన్నాము. సో మా పనులు మేమే చేసుకుంటున్నాము. మొత్తం పెయింటింగ్స్ కానీ మేమే వేసుకుంటున్నాము. సో చూడాలి గాయస్ ఇంకా ఎంత టైం పడుతుందో. సో ఒకటైతే డన్ అయింది. సో ఇదైతే బాగా వచ్చింది. ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు. సో చూడండి, వాళ్ళు మొత్తం వేయాలి. సో మళ్ళీ గాయస్ నిన్న చూసారు కదా, నిన్నైతే మార్నింగ్ మూడు అయిపోయింది. సో చూడండి, ఇదో పోస్టర్ వేసాను. సో అదొక పోస్టర్ వేసాను. సో అదొక పోస్టర్ వేసాను. సో చూడండి, ఈ 4K నిన్న మార్నింగ్ 3 అయిపోయింది గాయస్. నైట్ 11 o'clock స్టార్ట్ చేసి 3 అయిపోయింది. సో ఇది మరుసటి రోజు ఇంకా జరుగుతూ ఉంది. సో చూడండి, ఇంకా సామాన్లు అంతా
అలానే ఉన్నది. సో ఎప్పుడు పోతుందో చూడాలి. నేను ఇప్పుడే ఈవినింగ్. సో చూడండి, ఇది స్టార్ట్ చేశాను. సో ఇక్కడ ఆర్చ్ వస్తుంది. సో చూడండి. సో ఇంకా వర్క్ అయితే చాలా ఉంది కదా. చూడండి, ఇది మన షాప్ ఇది. సో చూద్దాం ఇంకా ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం కదా. ఇప్పటికే 1 వీక్ అయితే అయిపోయింది. సో మన దగ్గర అమౌంట్ లేదు కాబట్టి ఇంకా లేట్ అవుతుంది. అమౌంట్ ఉంటే తెలిసిందే కదా పని ఎంత ఫాస్ట్ జరుగుతుందో. సో చూడాలి. ఇంకా మేము పిలిపించిన మేస్త్రీలు కానీ చూడండి, జస్ట్ ఈ గచ్చు వేయడానికే మా దగ్గర చాలా డబ్బు తీసుకునేసారు. వాళ్ళు రావడం, తాగడం, వెళ్ళిపోవడం. సో చూడండి గాయ్స్, ఇంకా పని అయితే ఉంది. సో చూడండి. సో వాళ్ళదే మాకు పెద్దలుగానే అయిపోతుంది. వస్తారు, సగం పని చేసి వెళ్తారు, చేస్తారు. 1000 రూపీస్ 2000 రూపీస్ అమౌంట్ తీసుకుంటే వెళ్ళిపోతున్నారు. సో చూడాలి, ఈరోజైనా వాళ్ళు కంప్లీట్ చేస్తారని చూడాలి. వాళ్ళు కంప్లీట్ చేస్తే మనమైతే ఇంకా సామాన్లు కొత్తగా కొనుక్కునేసేదే. సో చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుందో. సో మనమైతే నెక్స్ట్ ఇదైతే చేద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్స్, మొత్తానికి 8:30కి అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనమైతే 4:30 ఆ టైంలో అయితే స్టార్ట్ చేసాం గైస్. చిన్న చిన్న పేస్టింగ్సే. సో చూడండి, చూపిస్తాను. సో చూడండి గైస్, చూపిస్తాను. సో ఇదైతే ఇప్పుడు వేసాము. సో మొత్తానికి అయితే మన షాప్లో పేస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా బ్యాక్గ్రౌండ్స్ అన్నీ. సో ఇంకా చాలా ఉంది గాయస్. బట్ చూడండి, ఇంకా ఈ వాల్కి వేయాలి, ఈ వాల్కి వేయాలి, ఈ వాల్కి వేయాలి. చూడాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మనం ఓపెనింగ్ అయితే చేసుకోవట్లేదు. మళ్ళీ రెంట్ టైం వచ్చేస్తుంది కాబట్టి చూడాలి ఏదో ఒకటి. సో చూద్దాం గాయస్ ఇంకా ఎంత టైం పడుతుందో మనమైతే. సో ఇంకా ఈ షాప్ ఓపెనింగ్ ఎంత టైం తీసుకుంటుందో చూడాలి. ఏమైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేయడం అంటే చాలా డేరింగ్ అని చెప్పాలి. సో చూద్దాం, అట్లాంటి డేరింగ్స్ మనం ఎన్నో చేసాము. 2020 నుంచి అయితే ఎన్నో డేరింగ్స్ చేసాము, ఎన్నో బిజినెస్ విడేసాం కాబట్టి. సో చూడాలి, అనుకుంటే ఇంక ఓపెన్ అయిపోవాలి. మనకు చూడండి వర్కర్స్ డే. సో చూడండి, ఇంకా బయట అంతా పని అలానే ఉంది. సో ఫస్ట్ డే వచ్చారు ఊరికి ఒక షింక్ చేయడానికి మాత్రము ఒక మేస్త్రి, ఒక కూలీ వచ్చారు. సో సెకండ్ డే మళ్ళీ 3 మేస్త్రీలు, ఒక కూలీ వచ్చారు. వచ్చి చూడండి ఊరికి ఆ ముందర ఈ ప్లేస్లో మాత్రం వేసి వెళ్ళిపోయారు గ్యాస్. దాన్ని వేయడానికి 3 మేస్త్రీలు, ఒక కూలీ వచ్చారు. సో వచ్చి సాటర్డే వేసారు. ఇప్పుడు సాటర్డే అయిపోయింది, సండే అయిపోయింది, మండే అయిపోయింది. చూడండి, ఈ రోజుకి కానీ ఇంకా రాలేదు వాళ్ళు. సో ఈరోజు మంగళవారం, ఈరోజు కానీ రాలేదు గ్యాస్ వాళ్ళు. సో ఇట్లుంటాయి పని వాళ్ళతో. వాళ్ళు టైం లేక రావట్లేదు, లేదంటే డేస్ లేట్ చేస్తే మనకి కూలీ ఎక్స్ట్రా వస్తుందనేసి రావట్లేదు, అర్థం కావట్లేదు. చూడాలి. సో నేను ఇన్ని చేస్తున్నాను, అది కానీ వచ్చుంటే నేనే చేసుకుంటాను. బట్ అది మనకి రాదు కాబట్టి ఆ పని. సో చూడాలి, ఇంకా డిజైనింగ్ అంతా నేనే చేస్తున్నాను గైస్. సో ఇంకా చాలా షిఫ్టింగ్ అయితే ఉంది. చెన్నై కానీ పోవాలి, బట్ అమౌంట్ ప్రాబ్లంగా ఉంది. చూద్దాం ఏదైతే అదేమి. ఓకే గైస్, బాయ్. నేనైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. చూద్దాం మన షాప్ ఎప్పటికి కంప్లీట్ అవుతుందో. సో గాయస్ చూడండి, మొత్తానికి అయితే ఇప్పుడు వేస్తున్నారు. సో గాయస్ చూడండి, ఇప్పుడే కంప్లీట్ అయింది. చూడాలి ఇంకా ఎంత టైం పడుతుందో.
గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయస్ మొత్తానికైతే మన షాపు రెడీ అయింది. సో మేము అనుకున్నంత అవుట్పుట్ అయితే రాలేదు షాప్లో, బట్ మేమైతే ఉన్నదంతా అయితే షాప్ అయితే రెడీ చేస్తాం గాయస్. సో చూడండి, మార్నింగ్ 3 o'clock అవుతుంది. సో ఈరోజు జూలై 10th ఈరోజు డేటు. సో ఇంకా జూలై 10th మార్నింగ్ 5 o'clockకి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇంకెట్లో ఇంకా 3:20 అవుతాం టైము. సో ఇంకెట్లో ఓపెనింగ్లో ఉండిపోవాలని అనుకుంటున్నాను. సో షాప్ అయితే చూడండి, నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా. సో చూడండి, సో ఇప్పుడు చూడండి గాయస్. సో చూడండి, ఇంకా అదంతా దాన్ని వేయాలి. సో చూడాలి గైస్ ఇంకా ఎంత అవుతుందో. ప్రస్తుతానికి ఈరోజు మేమైతే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా కొత్త మిషనరీస్ కానీ ఏది కొనలేదు. సో ఈరోజు మేమైతే 5 o'clock అంతా పాలు పొంగిచ్చేసి షాప్ అయితే ఓపెనింగ్ చేసుకునేసి, మళ్ళీ ఒక 7 o'clock అంతా షాప్ క్లోజ్ చేసుకునేసి చెన్నైకి అయితే బస్ బుక్ చేసాను నేనైతే. సో చెన్నైకి అయితే వెళ్ళేసి మనకు కావాల్సిన పిజ్జా మిషన్స్, మైక్రో ఓవెన్స్, ఇంకా ఏవైతే కావాలో అన్నీ అయితే మనం పర్చేస్ చేసుకునేద్దాం. సో కుదిరితే వీలైతే నేను ఆ బ్లాగ్ కానీ చేస్తాను, మీరు అందరూ కానీ చూడండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మన షాప్ ఇది కాదు, నేనైతే అడ్రస్ కానీ చెప్తాను త్వరలో. సో మేమైతే జస్ట్ ఇలా ఫార్మాలిటీకి అయితే ఓపెనింగ్ పెట్టుకున్నాము, బట్ గ్రాండ్ ఓపెనింగ్ అయితే ప్లాన్ చేస్తాం మేమైతే. సో చూడాలి, అప్పటికి అమౌంట్ కుదిరితే చేస్తాం, లేదంటే నార్మల్ ఓపెనింగ్ అంతే కంటిన్యూ చేసుకునేసేది. సో అది గాయస్ మన షాప్ అయితే ఓపెన్ అవుతుంది. మొత్తానికైతే హార్డ్ వర్క్. సో చాలా రోజుల తర్వాత హార్డ్ వర్క్ తర్వాత అయితే ఓపెన్ అవుతుంది. సో ఇంకంతా ఆ దేవుడి దీవెనలు, మీ అందరి యొక్క సపోర్ట్ మనకు ఉండాలి. ఇవి రెండు ఉంటే మాత్రం మన వ్యాపారంలో ఇంకెవరు ఆపేదే లేదు. సో చూడాలి, ఇంకంతా గాడ్స్ గ్రేస్. సో మీరే మాకు సపోర్ట్ చేయండి గైస్. సో ఈ వీడియో మొత్తం చూడండి, సపరేట్ వీడియో కానీ పెడతాను నేను. మొత్తం మీరైతే వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కంటెంట్ కోసం అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. సో బాయ్ గైస్, మళ్ళీ ఇంకో వీడియో అయితే కలుసుకుందాం. బాయ్.